హలో ఫ్రెండ్స్. ప్రభు అయిన యేసునామంలో మీకందరికీ వెల్కమ్. ఈరోజు ర్యాప్చర్ తర్వాత ఎలా మనము స్వర్గానికి వెళ్ళొచ్చు దాని గురించి యేసు దేవుని వల్ల తెలుసుకుందాం. ర్యాప్చర్ అంటే కొందరికి తెలిసే ఉంటుంది. ఈ గ్రేస్ యుగంలో ఎవరు నమ్ముతారు కదా, యేసు దేవుడు మన పాపాల కోసం సచ్చి బతికొచ్చారు, మన పాపాలు పూర్తిగా వాళ్ళు తీసేసుకున్నారు, మన పాపాలని వాళ్ళు క్షమించారని ఎవరు నమ్ముతారో వాళ్ళని యేసు దేవుడు స్వర్గానికి తీసుకువెళ్తారు. సో ఇది ఈ కాన్సెప్ట్ వచ్చి ర్యాప్చర్. ఇది 1 Thessalonians chapter 4 verse 16 అందులో ఉంటుంది. ఆ తర్వాత 1 Corinthians chapter 15 verse 51 అందులో కూడా మనకి వేరే దేహాన్ని యేసు దేవుడు ఇస్తారు, ఇచ్చి మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తారు. అంటే మన ఇప్పటి దేహాలు ఇక్కడ భూమి మీద కనపడవు, అంటే మనము అదృశ్యలం అయిపోతాం, అంటే వ్యానిష్ అయిపోతాం డైరెక్ట్లీ. సో ఈ కాన్సెప్ట్ వచ్చి ర్యాప్చర్. సో ర్యాప్చర్ దాకా యేసు దేవుడు ఎప్పుడు చచ్చి బతికొచ్చారో ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ వెనక, అప్పటి నుంచి ర్యాప్చర్ దాకా ఎవరు మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తారు కదా, యేసు దేవుడు మన పాపాల కోసం వచ్చారు, తను చచ్చి మన పాపాలు తీసుకొని తర్వాత 3 దినాల తర్వాత తిరిగి లేచొచ్చారు, అది ఎవరు నమ్ముతారో వాళ్ళ పాపాలు వెళ్ళి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ర్యాప్చర్లో. ఎవరు ఇలా నమ్మరో, చాలా క్రిస్టియన్లు కూడా ఉన్నారు, వాళ్ళు ఇదే 100% నమ్మరు. వాళ్ళేం నమ్ముతారు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాథలిక్స్ కానీ పెంటకాస్టల్స్ వీళ్ళంతా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరేంతా ఉంది, వాళ్ళంతా ఏం నమ్ముతారంటే ఓకే యేసు దేవుడు ఇలా మన కోసం చచ్చారు బతికొచ్చారు, దట్ మే బీ 50%, బట్ మనం కూడా ఏదైనా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెంటకాస్ట్ వాళ్ళు ఏం చెప్తారు, లేదు మనం కూడా వేరే టంగ్స్లో మాట్లాడలేదంటే వాళ్ళు సేవ్ కాలేదు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు. క్యాథలిక్స్ ఏం చెప్తారు, మీరు ఓకే దట్ ఇస్ ఫైన్, యేసు దేవుడు మన కోసం చచ్చి బతికొచ్చారు, బట్ మీరు కూడా క్యాథలిక్ అవ్వాలి, మేము కూడా బ్యాప్టిజం తీసుకోవాలి, మీరు కూడా సిన్ కన్ఫెస్ చేయాలి, 7 సాక్రమెంట్స్ ఏదేది ఉందో అవంతా చేయాలి అని క్యాథలిక్ చర్చ్ నమ్ముతుంది. సో ఇలా ఎవరెవరు నమ్ముతారో మనము ఏదైనా ఎక్కువ చేయాలని వాళ్ళు ఎవరు సేవ్ అవ్వలేదు, వాళ్ళందరూ నరకానికే వెళ్ళేది. ఓకే, వాళ్ళు స్వర్గానికి రారు. సో ఎవరు నమ్ముతారో, ఎవరు ట్రూ క్రిస్టియన్స్ అంటే ఎవరు జస్ట్ 100% మనం స్వర్గానికి వెళ్ళడం, యేసు దేవుడు మన పాపాలని తీర్చుకున్నారు, వాళ్ళు చచ్చి బతికొచ్చారు, వాళ్ళ సేక్రెడ్ రక్తంతో మనల్ని కడిగారు, ఇది నమ్మేవాళ్ళు మాత్రమే ట్రూ క్రిస్టియన్స్. వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళుతారు ర్యాప్చర్లో. ఓకే, తర్వాత ర్యాప్చర్ అయిన తర్వాత ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలంటే కోర్స్ ఇది నమ్మాలి, యేసు దేవుడు మన పాపాలని తీసుకున్నారు, చచ్చి బతికొచ్చారు, దేవుడు కొడుకు దేవుడు అని నమ్మాలి. వాటితో చాలా పనుల్ని కూడా చేయాలి. అంటే ఎవరైనా వచ్చి చంపినా చచ్చేటప్పుడు కూడా లార్డ్ జీసస్ని వదలకూడదు, అప్పుడు కూడా లార్డ్ జీసస్ని నమ్ముకునే ఉండాలి. ఇది కంపల్సరీ. ఓకే, ఎందుకంటే ర్యాప్చర్ తర్వాత ఈ గ్రేస్ ఓన్లీ సాల్వేషన్ కాదు, గ్రేస్ ప్లస్ వర్క్స్ సాల్వేషన్. అంటే చేతిలో చూపించాలి, అవును మేము లార్డ్ జీసస్ని మేము నమ్ముతాము, ఎవరన్నా మనం చంపినా పర్లేదు, మేము చేస్తాము లార్డ్ జీసస్ పేరుకి కోసం. ఆ తర్వాత చాలా మంచి పనులు చేయాలి, హోలీ బైబిల్ చదవ ఎక్సెట్రా, అదంతా నేను చెప్తాను. సో ఏదైతే చేయాలనేసి, సో బేసికలీ అది పాయింట్. ఇది ఇంగ్లీష్లో ఉంది, బట్ నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ వీడియో కూడా ఉంది, ఇన్ కేస్ ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్లో వినాలంటే సేమ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, బిట్వీన్ February 2029 అండ్ 14th May 2029 లార్డ్ జీసస్ తన ఏంజల్స్ని పంపించి ఎవరెవరు ట్రూ క్రిస్టియన్స్ అట్ దట్ టైం, అంటే ర్యాప్చర్ తర్వాత ఎవరెవరు ట్రూ క్రిస్టియన్స్ వాళ్ళని కూడా స్వర్గానికి తీసుకువెళ్తారు, వాళ్ళు చచ్చి ఉన్నా బతుకున్నా. ఓకే, సో అప్పుడు ట్రూ క్రిస్టియన్స్ ఎవరు బిలీవ్ చేస్తారు కదా, లార్డ్ జీసస్ చచ్చి బతికొచ్చారు, దేవుడి కొడుకు మన పాపాలని తీసుకున్నారు, ప్లస్ ఎవరు
లార్డ్ జీసస్ పేరు కోసం చేస్తారు కదా! లార్డ్ జీసస్ కోసం చాలా మంచి పనులు చేశారు. అవాయిడింగ్ సిన్, హోలీ బైబిల్ చదవడం, వేరే వాళ్ళకి లార్డ్ జీసస్ గురించి చెప్పడం, ఇదంతా చెప్తాను. వీళ్ళు ట్రూ క్రిస్టియన్స్. ఇప్పుడు ఎవరు ట్రూ క్రిస్టియన్స్? ఓన్లీ దోస్ హూ బిలీవ్ ఇన్ ఫెయిత్. అంటే జస్ట్ లార్డ్ జీసస్ చర్చి బతికొచ్చారు, మనం పాపాలు తీసుకున్నారు, వీళ్ళు ట్రూ క్రిస్టియన్స్. దీంతో ఏదైనా యాడ్ చేసుకున్నారనుకోండి, మనల్ని మేము లార్డ్ జీసస్ గురించి వేరే వాళ్ళకి చెప్పాలి, హోలీ బైబిల్ చదవాలి, సిన్ అవాయిడ్ చేయాలి, ఎక్సెట్రా ఏదైనా బ్యాప్టిజం ఏదైనా యాడ్ చేశారనుకోండి, వాళ్ళు ట్రూ క్రిస్టియన్స్ కాదు. వాళ్ళు ఇక్కడే మిగిలిపోతారు. దిస్ ఇస్ డ్యూరింగ్ ద గ్రేస్ ఏజ్. ఇప్పుడు ర్యాప్చర్ కన్నా ముందు. ర్యాప్చర్ తర్వాత ట్రూ క్రిస్టియన్స్ ఎవరు? ఇలా నమ్మేవాళ్ళు, ప్లస్ వాళ్ళు పనులతో కూడా చూపిస్తారు వాళ్ళు లార్డ్ జీసస్కే డెడికేటెడ్గా ఉన్నారనేసి. అంటే వాళ్ళు ఏదైతే చేస్తారో, పాయింట్ నెంబర్ 3, వాళ్ళు హోల్ హార్టెడ్గా అపోలైజైజ్ చేస్తారు. ఎందుకు మేము లార్డ్ జీసస్ని రిజెక్ట్ చేశాము, ద కరెక్ట్ వే, ఫెయిత్ ఓన్లీ, గ్రేస్ ఓన్లీ, సాల్వేషన్ ఎందుకు మేము రిజెక్ట్ చేసామనేసి వాళ్ళు బాధపడతారు. ఆ తర్వాత వేరే వాళ్ళకి లార్డ్ జీసస్ గురించి చెప్తారు. ఆ తర్వాత ఎవరెవరు స్ట్రాంగ్గా బిలీవర్స్ ఉంటారో లార్డ్ జీసస్లో, వాళ్ళంతా ఒక గ్రూప్ అయ్యి కష్టాలు సుఖాలు పంచుకుంటారు. ఆ తర్వాత ఎవరెవరు వినరో లార్డ్ జీసస్ని, అప్పుడు కూడా ఈ ర్యాప్చర్ అన్నది ఎంత పెద్ద ప్రూఫ్, దాన్ని కూడా వినకుండా ఇంకా ఎవరు నమ్మరో వాళ్ళ నుంచి దూరం అయిపోవాలి. ఎందుకంటే మాథ్యూ చాప్టర్ 24 అంతా ఏం చెప్తుందంటే, లార్డ్ జీసస్ తనే చెప్పేది ఏమంటే, వీళ్ళే మిమ్మల్ని గవర్నమెంట్కి పట్టుకిచ్చేస్తారు. చూడండి ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, ట్రూ క్రిస్టియన్స్, వాళ్ళని చంపేయండి అనేసి వాళ్ళే పట్టుకిస్తారు. ఓకే, దానికే మీరు ఎవరెవరు నమ్మరో మీరు జస్ట్ ఒకసారి చెప్పాలంటే, ఇలా లార్డ్ జీసస్ చూడండి ఇలా ర్యాప్చర్ అయ్యారో, లార్డ్ జీసస్ నిజమైన దేవుడు కొడుకు, మన కోసం చచ్చి బతికొచ్చారు, మీరు వాడిని నమ్మండి, చచ్చినా కూడా వాడిని వదలొద్దండి అని చెప్పాలి. అది వినలేదనుకోండి, వాళ్ళ నుంచి దూరం అయిపోండి, వాళ్ళతో ఏ కనెక్షన్ పెట్టుకోకండి, నో మొబైల్ లింక్స్, నథింగ్. ఎందుకంటే వాళ్ళే మీ లొకేషన్ అంతా గవర్నమెంట్కి ఇచ్చి మీరు చర్చలా చేస్తారు. ఓకే, ఈ తర్వాత మీరు హోలీ బైబిల్ చదవాలి, లార్డ్ జీసస్కి ప్రైజెస్ ఇది సింగ్ చేయాలి. ఆ తర్వాత మీది ఏం ఎక్స్ట్రా అసెట్స్ ఉన్నా, ఎంత ఉన్నా అదంతా అమ్మేసి క్రిస్టియన్ చారిటీస్కి దానం చేయాలి విత్ లార్డ్ జీసస్ హెల్ప్. లార్డ్ జీసస్ని కనుక్కొని లైక్ ఏ చారిటీ మంచిది ఏది అనేసి త్రూ లార్డ్ జీసస్ హెల్ప్ డొనేషన్ అంతా చేయాలి. ఆ తర్వాత 10 కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఏముందో, ఎక్సోడస్ 20, అది మీరు చేయాలి. నేను అది డీటెయిల్గా చెప్తా ఏదేది ఉందని. తర్వాత వేరే వాడిని క్షమించాలి, మంచిదిగా ఉండాలి, ఆ సిన్ అవాయిడ్ చేయాలి. ఓకే, ఇలా ఏదేది ఉంది హోలీ బైబిల్, న్యూ టెస్టిమెంటో, ప్రతి ఒక్కటి మీరు ఫాలో అవ్వాలి. ఆ తర్వాత ద ఎండ్ పాయింట్ ఏమవుతుంది, మిమ్మల్ని చంపుతారు, చచ్చినా మీరు యేసు దేవుడి పేరులోనే చచ్చాలి, అప్పుడు మీరు ఖండితంగా స్వర్గానికి వస్తారు. ఆ తర్వాత లార్డ్ జీసస్ ఈ భూమికి ఫిజికల్గా రావడం సెప్టెంబర్ 2032. సో అంతకు ముందు ఎవరైనా చెప్పారంటే, నేను లార్డ్ జీసస్ నన్ను బిలీవ్ చేయండి, చూడండి నేను ఇంత మిరకల్స్ చేస్తూ ఉన్నాను, నేను ఫైర్నంతా తెప్పిస్తాను స్కై నుంచి, ఏది చెప్పినా మీరు వినకూడదు. ఆ తర్వాత చాలా జనాలు చేస్తారు, లైక్ 25% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ 2028 టైం, అంటే 25% అంటే 200 crores జనాలు ఇంత సస్తారు. ఆ తర్వాత అనదర్ 3 yearsలో ఇంకో 200 crores. కానీ మీరు భయపడక్కర్లేదు, ఎందుకంటే ఎవరు లార్డ్ జీసస్ని నమ్ముతారో లార్డ్ జీసస్ ప్రొటెక్షన్ ఇస్తారో. మీరు చచ్చే పరిస్థితి వచ్చినా లార్డ్ జీసస్ పెయిన్లెస్గా, చాలా తక్కువ పెయిన్లో మీకు చావు వచ్చేలా చేస్తారు. ఓకే, ఆ తర్వాత మీరు స్వర్గానికి వస్తారు. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ. ఆ తర్వాత గవర్నమెంట్ కానీ వేరే ఇన్స్టిట్యూషన్ కానీ మీకు వచ్చి చెప్తుంది, మీరు చూడండి ఇదంతా తీసుకోవాలి, ఈ మెడిసిన్ బాగుంటుంది, ఇది VACCINS అంటారు కదా, ఇదంతా ఫస్ట్ ఇచ్చారు కదా, అదంతా మీరు తీసుకోవాలి, ఇదంతా కంపల్సరీ, అలా ఇలా చెప్తారో అది ఏ ఫార్మ్లో అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ట్యాబ్లెట్ ఉండొచ్చు, సిరప్ ఉండొచ్చు, బాడీ లోషన్ ఉండొచ్చు, ఇంజెక్షన్ ఉండొచ్చు, లేదంటే జస్ట్ ప్యాచెస్, చూడండి ఇది జస్ట్ టాటూ నిండా బాగుంటుంది మీ దేహానికి, అలా ఏదైనా చెప్పినా. కానీ ఇన్హేలింగ్, ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే, వాళ్ళు ఏం కావాలన్న పాయిజన్ను ఈ ఇన్హేలర్స్ ఉంటుంది కదా, జస్ట్ మేము శ్వాసం తీసుకోవడం అంతేనే, దానిలో మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు. మీరు దయచేసి తీసుకోవద్దు, ఎందుకంటే ఇందులోగా మీ బ్రెయిన్ కంట్రోల్ చేసేలా ఒక చిప్ కానీ ఏదో ఒకటి చేసి, నానో టెక్నాలజీ అంతా వచ్చింది కదా, మీ బ్రెయిన్ని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు, అలాంటిది వేస్తారు. ఆ తర్వాత చాలామంది చేస్తారు, స్ట్రోక్, హార్ట్ అటాక్ అన్నీ అవుతుంది. ఎవరెవరు బతుకుంటారో వాళ్ళ బ్రెయిన్ కంట్రోల్ వీళ్ళు తీసుకొనేస్తారు, ఎందుకంటే అలాంటి కెమికల్స్, నానో టెక్నాలజీ యూజ్ అయి ఉంటుంది అందులో. ఓకే, సో అందుకే మీరు తీసుకోకూడదు.
మీరు ఆల్రెడీ తెలిసింటుంది. లైక్ 3-4 ఏండ్ల క్రితం ఇలానే ఒకటి చెప్పారు కదా, తీసుకోండి తీసుకోండి. తీసుకున్న వాళ్ళు ఎన్ని జనాలకి ఎన్ని ప్రాబ్లమ్ అయింది మీకు గుర్తు. ఓకే, చాలామందికి కొందరికి తెలియదేమో, చాలామందికి తెలుసు. సో అలా అప్పుడు మీరు ఇవన్నీ ఏమీ తీసుకోకూడదు. కోర్స్ ఇది తీసుకోలేదంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫుడ్ ఇవ్వరు, వాటర్ ఇవ్వరు, ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారు, అల్టిమేట్లీ ఈవెన్ మిమ్మల్ని చంపొచ్చు. అది అయినా పర్లేదు. ఎందుకంటే మీరు పూర్తిగా యేసు దేవుడిని నమ్మినారు. దాన్ని నమ్మి వల్ల మీరు స్వర్గానికి వచ్చేది ఖచ్చితం. ఓకే, సో మీరు జస్ట్ టెంపరరీ, అరే మాకు జస్ట్ ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి అని మీరు లార్డ్ జీసస్ని వదిలారనుకోండి, ఇంకా మీరు ఇక్కడ బతకడం మేబీ 4-5 ఇయర్స్ ఆర్ సంథింగ్, బట్ చాలా కష్టంగా ఉంటుంది. రెవల్యూషన్ చదవండి, చాప్టర్ 7, 8, 9, 10 అంతా చాలా కష్టం ఉంటుంది ఇక్కడ ఈ ప్రపంచంలో బతకడం. అప్పుడు ఆ తర్వాత చచ్చి నరకానికి వెళ్ళి నరకంలో మీరు చేసిన పాపంకంతా పనిష్మెంట్ అనుభవించి తర్వాత నశించిపోతారు. అదే మీరు ఓకే మాకు ఫుడ్ లేదా, మాకు వాటర్ లేదా, ఎలక్ట్రిసిటీ లేదా, వద్దు, మమ్మల్ని చంపుతారా, నో ప్రాబ్లం, మేము లార్డ్ జీసస్ పేరులోనే చేస్తాము, నిజమైన దేవుడు మన కోసం చచ్చి బతికొచ్చారు అని మీరు నమ్మారనుకోండి, యేసు దేవుడు మీ ఒక చావు ఏముందో ఈజీ చేస్తారు, తర్వాత మీరు స్వర్గానికి వస్తారు. సో ఆలోచించండి ఏది బెటర్ సొల్యూషన్. ఎందుకంటే మాకు పర్మనెంట్ బెటర్ సొల్యూషన్ కావాలి. ఓకే, జస్ట్ 5-6 ఇయర్స్ బతికి ఆ లైఫ్ కూడా చాలా ప్రాబ్లమ్స్లో బతకాలి. ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుందంటే జనాలు అడుక్కుంటారు, ఓ దేవుడా నన్ను చంపే, ఇంత నేను పెయిన్ తడుసుకోలేను అని అడుక్కుంటారని మాథ్యూ చాప్టర్ 24, ల్యూక్ 13, మార్క్ 13, ల్యూక్ 21లో అంతా ఉంది. అంత కష్టం వస్తుంది. సో అంత కష్టంలో బ్రతికి తర్వాత నరకముకు వెళ్ళి అక్కడంతా మళ్ళీ మన పనిష్మెంట్ అనుభవించి నశించిపోవడం వర్స్ట్. రాదర్ బెటర్ ఏమి అంటే మీకు ఫుడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఏం లేకున్నా లార్డ్ జీసస్ పేరు తీసుకోండి, లార్డ్ జీసస్ని నమ్మండి, చావు ఎంత తొందరగా వస్తుందో అంత మంచిది, అంతే. ఆ తర్వాత మీ ఓన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లేబర్స్ అంతా ఏముంటారో వాళ్ళే మీకు ఫోర్స్ చేస్తారు, ఇదంతా తీసుకోండి, చెప్తున్నారు కదా గవర్నమెంట్ చాలా మంచిది, మీకు ఫుడ్ దొరుకుతుంది, దయచేసి వాళ్ళ మాట వినొద్దు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వాష్డ్ ఆర్ డెవిల్ పొసెస్డ్ పీపుల్. సో అందువల్ల వాళ్ళ నుంచి ఎంత దూరం అయితే అంత దూరం ఉండండి, అన్ని కనెక్షన్ కట్ చేయండి వాళ్ళతో. ఆ తర్వాత గవర్నమెంట్కి తెలుస్తుంది మీరు క్రిస్టియన్ అని, ఎందుకంటే మీ మొబైల్, మీ ప్రతి ఒక్కటి బ్యాంక్ అకౌంటు, మీ సిటీ వీడియో కెమెరాస్ అన్నీ మానిటర్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి తెలిసిందనుకోండి మీరు చర్చ్కి డొనేషన్ చేశారు, హోలీ బైబిల్ పర్చేస్ చేశారు, ఏదో క్రిస్టియన్ ఫ్రెండ్కి మీరు మనీ పంపించారో, ఇమీడియట్గా వాళ్ళకి తెలుస్తుంది ఓకే మీరు లార్డ్ జీసస్ని బిలీవ్ చేస్తున్నారని. అప్పుడు ఇమీడియట్గా వచ్చి మీకు ఫుడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ అంతా కట్ చేయొచ్చు, లేదంటే మిమ్మల్ని డైరెక్ట్గా చంపేయచ్చు. సో రెడీగా ఉండండి, ఇదంతా అవుతుందని హోలీ బైబిల్లో రాసింది. తర్వాత ఇది బ్యాంక్ అకౌంట్, సిబిడిసి తెలుసు కదా, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అవంతా స్టార్ట్ చేస్తారు. అది చేసిన వెంటనే వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేసేయమని, వాళ్ళు కూడా క్రిస్టియన్, సో మీరు కూడా క్రిస్టియన్. సో అలా ఈ గవర్నమెంట్కి తెలిసి వచ్చి మిమ్మల్ని పర్సిక్యూట్ చేస్తారు. సో అందుకే మీరు ఏదైనా ఫారెస్ట్ అక్కడికి వెళ్ళిపోతే అది మంచిది, కానీ మీరు ఫుడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ గురించి ఆలోచించాలి. మీరు ఎలా బతుకుతారు 13th May 2029 దాకా, ఎందుకంటే ఆ డేట్ ఆర్ బిఫోర్ దట్, దానికన్నా ముందు లార్డ్ జీసస్ ఏంజల్స్ని పంపించి మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తారు, మీరు లార్డ్ జీసస్లో డెడికేటెడ్గా ఉంటే. సో అప్పటిదాకా మీరు గవర్నమెంట్ అందరి నుంచి ఎస్కేప్ అవ్వాలి. సో చూసుకోండి. బట్ వన్ మోర్ ప్రాబ్లం ఏమి అంటే చాలా డిజాస్టర్స్ ఉంటుంది, న్యాచురల్ డిజాస్టర్, ఎర్త్క్వేక్, హెవీ రెయిన్స్, ఫ్లడ్స్, ప్రతి ఒక్కటి అవుతూ ఉంటుంది. సో మీరు ఎంత లార్డ్ జీసస్ని నమ్ముతారో అంత మీకు మంచిది. ఓకే, సో నౌ 10 కమాండ్మెంట్స్ ఏది అంటే మమ్మల్ని అన్ని క్రియేట్ చేసిన ఒకే ఒక దేవుడు, గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, స్వర్గంలో ఉన్న దేవుడు, వాళ్ళ దగ్గర మేము వెళ్ళాలంటే వాళ్ళ కొడుకు లార్డ్ జీసస్ మూలకం మాత్రమే సాధ్యం. అది ఫస్ట్ కమాండ్మెంట్. సెకండ్ వచ్చి మీరు ఏ ఐడల్ కానీ, ఏ మూర్తి కానీ, ఏ ఫోటో కానీ పూజించకూడదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు లార్డ్ జీసస్ని చూసి ఎలా ఉన్నారో రాసిన వాళ్ళు ఎవరూ లేరు. సో ఇప్పుడు ఏ ఫొటోస్ ఉందో లార్డ్ జీసస్ అని, ఇవంతా జస్ట్ ఇమాజినేషన్, అంటే కల్పన, ఎవరికీ తెలీదు లార్డ్ జీసస్ ఎలా ఉన్నారని. అందుకే ఎవరైనా చెప్పిన ఇది లార్డ్ జీసస్ ది మూర్తి ఫోటో అని మీరు దాన్ని పూజ చేయకండి. బట్ మీకు చాలా కష్టం అంటే ఓకే, ఒక క్రాస్ పెట్టుకోండి, ఎందుకంటే లార్డ్ జీసస్ క్రాస్ శిలువ మీద మన కోసం చచ్చారో, సో యాజ్ ఎ ఇండికేషన్, సింబల్,
ఇమేజ్లా మీరు అది పెట్టుకోండి అంతే. కానీ ఏ ఐడల్స్ ఇమేజెస్కి మీరు పూజించకూడదు, మీరు వర్షిప్ చేయకూడదు. ఓకే. అండ్ లార్డ్ జీసస్ పేరుని మీరు వ్యర్థంగా తీసుకోకూడదు. తర్వాత సబ్బత్ ఏముందో ఫ్రైడే సూర్యాస్తం నుంచి సాటర్డే సూర్యాస్తం, శుక్రవారం సూర్యాస్తం నుంచి శనివారం సూర్యాస్తం దాకా మీరు హోలీగా పెట్టుకోండి. అంటే అప్పుడు మీరేమీ పని చేయకూడదు. అయినంత కుకింగ్ కూడా చేయకండి, వంట కూడా చేయకండి. ఓకే. మీరు అప్పుడు ఫాస్టింగ్ చేశారంటే చాలా మంచిది. ఎందుకంటే హోలీ బైబిల్ ఏం చెప్తుంది, మీరు ఫాస్ట్ చేసి ప్రే చేశారనుకోండి, మీరు లార్డ్ జీసస్కి దగ్గరవుతారు. ఓకే. దెన్ హానర్ ఫాదర్ అండ్ మదర్, అంటే మీ అమ్మ నాన్నగారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అంటే ఏమి అంటే వాళ్ళ మాట అంటా వినాలని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందరో తల్లిదండ్రులకి వాళ్ళకి తెలీదు లార్డ్ జీసస్ నిజమైన దేవుడని. వాళ్ళు చెప్పొచ్చు, మీరు లార్డ్ జీసస్ ఎందుకు నమ్ముతారు, మీరు వేరేది నమ్మండి అని. సో అవంతా మీరు వినకూడదు. సో హానర్ ఫాదర్ మదర్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని, కానీ వాళ్ళు చెప్పిందంతా వినాలని కాదు. ఎప్పుడైనా వాళ్ళు చెప్పేది హోలీ బైబిల్కి విరుద్ధం అంటే మీరు వినకూడదు. ఆ తర్వాత ఏ ఏ మనుష్యుల్ని కూడా మీరు చంపకూడదు. ఎవరైనా చంపుతారంటే మీరు హెల్ప్ చేయకూడదు. మీరు మనసులో కూడా అనుకోకూడదు నేను ఇతన్ని చంపాలని. అలాగనే మీరు ఇది వేరే అమ్మాయితో వేరే అబ్బాయితో రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏముంటే మీ హస్బెండ్ మీ వైఫ్తోనే ఉండాలి. ఆ తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇలా చేయడానికి హెల్ప్ చేయకూడదు. మీ మనసులో కూడా అనుకోకూడదు. ఆ తర్వాత మీరు వేరే వాళ్ళది అంటే దొంగిలించకూడదు. దొంగలకి మీరు హెల్ప్ చేయకూడదు. మీరు మనసులో కూడా అనుకోకూడదు మేమిలా దొంగిలించాలనేసి. ఆ తర్వాత సేమ్ ఫర్ టెలింగ్ లైస్, మీరు అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పే వాళ్ళకి సహాయం కూడా చేయకూడదు. మీరు మనసులో కూడా అనకూడదు నేను వానికి అబద్ధం చేసి వాళ్ళతో మనీ తీసుకోవచ్చు, డిసీవ్ చేయొచ్చు అని అనుకోకూడదు మనసులో కూడా. ఆ తర్వాత వేరే వాళ్ళ పెళ్ళాం, వేరే వాళ్ళ ప్రాపర్టీ, పైసా ఇదంతా మీరు ఆశించకూడదు. అరే నాకుంటే బాగుంటా ఉండే అనేసి అంతా మీరు అనుకోకూడదు. ఇది 10 రూల్స్, కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత మీరు మనుషుల్ని తినకూడదు. నో మ్యాటర్ ఏ పరిస్థితి మీ ఎంత కఠినంగా ఉన్నా మనుషుల్ని తినకూడదు. బ్లడ్ని తినకూడదు. బ్లడ్ దేనిదైనా పర్లే, లైక్ చికెన్, మటన్, బ్లడ్ ఏదైనా తినకూడదు. ఆ తర్వాత ఈ ప్రసాదం, అభిషేకం ఏం చేస్తారో వేరే మూర్తులకి అవంతా మీరు సేవించకూడదు. ఆ తర్వాత చచ్చిన ప్రాణుల్ని తినకూడదు. ఇది కమాండ్మెంట్స్. ఇలా మీరు ఇంత శ్రద్ధగా పాటించి లార్డ్ జీసస్ని నమ్మితే ఖచ్చితంగా స్వర్గానికి వస్తారు. ఇప్పుడు ఒక చాలా వర్స్ట్ సిన్ ఏది అంటే రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 11-19లో ఉంది. యేసు దేవుడు ఈ ట్రిబులేషన్ తర్వాత, అదే చెప్పాను కదా, ర్యాప్చర్ అయిన తర్వాత 1 year గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత 7 years ఆఫ్ ట్రిబులేషన్ అవుతుంది. అంటే చాలా కఠిన పరిస్థితి, చాలామంది చేస్తారు. ఆ ఎండ్లోగా యేసు దేవుడు వచ్చినప్పుడు ఇలా గవర్నమెంట్ చెప్పారు కదా, ఇది తీసుకోండి అది తీసుకోండి మంచిది అనేసి, అది తీసుకున్న వాళ్ళ బ్రెయిన్ కంట్రోల్ గవర్నమెంట్లో ఉంటుంది, వాళ్ళలో ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారో యేసు దేవుడి మీదనే వార్ చేయడానికి వెళ్తారు. ఇది చూడండి, ఇది గ్రేటెస్ట్ సిన్. చాలా దరిద్రమైన ఒక పాపం అంటే ఇదేనే. మమ్మల్ని చేసిన యేసు దేవుడు మమ్మల్ని ఎంత ప్రేమించారంటే మన కోసం వచ్చి చచ్చి బతుకొచ్చారు. ఇలాంటి వాళ్ళ మీద మేము వార్ చేయడానికి వెళ్తామంటే దీనికన్నా ఘోరమైన పాపం ఏదైనా ఉందా? ఖండితంగా లేదు. సో ఈ స్టెప్కి మనం వెళ్ళకూడదు. ఓకే. అందుకే మేమేం చేయాలి? ల్యూక్ 17 చాప్టర్ 1-2లో ఈ లార్డ్ జీసస్ ఏం చెప్తారు యేసుదేవుడు, ఈ పెద్ద పాపం చెయ్యడానికన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్. ఇదే ఉంది. అంటే ఇక్కడ దీని గురించి లేదు రెవల్యూషన్ చాప్టర్ 19 ఇలా. బట్ ఇక్కడ లార్డ్ జీసస్ ల్యూక్ 17లో ఏం చెప్తారంటే, మీరు వేరే వాళ్ళు ఇప్పుడు ఒక బిడ్డల ఫెయిత్ మీరు పాడు చేస్తారంటే, లేదా ఇలా యేసు దేవుడు మీద నమ్మే వాళ్ళకి మీరు ప్రాబ్లం చేయడానికన్నా మీరు సూసైడ్ చేసుకోవడం బెటర్ అని రాసింది. సో ఇది అంత పెద్ద సిన్ కాదు. కానీ యేసు దేవుడి మీద యుద్ధానికి వెళ్ళడం ద వర్స్ట్ సిన్, చాలా దరిద్రమైన పాపం. ఈ పాపం చేయడానికన్నా సూసైడ్ చేసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత ఇది చూడండి, ఇది రెవల్యూషన్ చాప్టర్ 2-3లోగా చాలా ఎగ్జాంపుల్స్ ఉంది. అక్కడ యేసు దేవుడు డైరెక్ట్గా చెప్తారు,
మీరు జస్ట్ ఫెయిత్ పెట్టడమే కాదు, మీరు వర్క్స్‌తో కూడా మీరు చూపించాలి. అప్పుడు మాత్రమే మీరు డెడికేషన్ ఉందంటే అప్పుడు మీరు స్వర్గానికొస్తారు అనేసి రెవల్యూషన్ చాప్టర్ 2, చాప్టర్ 3 మొత్తం చాలా ఎగ్జాంపుల్స్ ఉంది. రెవల్యూషన్ చాప్టర్ 6 వర్స్ 9-11 ఇక్కడ క్లియర్‌గా చెప్పేదేమంటే, ఈ ట్రిబ్యులేషన్ టైంలో ఎవరెవరు యేసుదేవుడిని నమ్ముతారో వాళ్ళనంతా చంపుతారో, చచ్చినా పర్లే మీరంత స్వర్గానికి వస్తారు. ఓకే. రెవల్యూషన్ చాప్టర్ 7 వర్స్ 9-15 ఇక్కడ ఏం చెప్తుందంటే, దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ సెకండ్ ర్యాప్చర్. ఇప్పుడు మాథ్యూ చాప్టర్ 24, మార్క్ 13, ల్యూక్ 21 అంతా ట్రిబ్యులేషన్ గురించి మాట్లాడుతుంది. కొందరికి అది తెలీదు. వాళ్ళు ఇది ర్యాప్చర్ అనుకుని కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది ఫస్ట్ ర్యాప్చర్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యి, ట్రిబ్యులేషన్ తర్వాత ర్యాప్చర్ ఉంది అని అనుకుంటారు. కానీ వాళ్ళు కరెక్ట్‌గా ఆలోచించాలేమంటే, ఇది ట్రిబ్యులేషన్ గురించి మాట్లాడుతుంది. రెవల్యూషన్ చాప్టర్ 6, 7 విచ్ ఇస్ ప్యారలల్. సేమ్ మాథ్యూ 24, మార్క్ 13, ల్యూక్ 21లో సేమే ఉంది ట్రిబ్యులేషన్ గురించి. తర్వాత ఎప్పుడు గ్రేట్ ట్రిబ్యులేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు సెకండ్ ర్యాప్చర్ అవుతుంది. సెకండ్ ర్యాప్చరు ట్రిబ్యులేషన్ సెయింట్స్ అంటే ఎవరు ఫెయిత్ ప్లస్ వర్క్స్ చూపించింటారో, నేను ఫస్ట్ చెప్పాను కదా, అలాంటి వాళ్ళని యేసు దేవుడు ఏంజల్స్ని పంపించి స్వర్గానికి తీసుకొస్తారు. కానీ ఫస్ట్ ర్యాప్చర్ ఏముందో అది ఈ ట్రిబ్యులేషన్ ములుపు. ఎవరెవరు జస్ట్ ఫెయిత్ పెడతారో, యేసు దేవుడ చచ్చి బతికొచ్చారు, మన పాపాలు తీసుకున్నారనేసి వాళ్ళని మాత్రమే పిలుచుకొని పోయేది ఫస్ట్ ర్యాప్చర్. సెకండ్ ర్యాప్చర్ ఫెయిత్ ప్లస్ పనిలో కూడా మేము చూపించాలి. అవును, మేము యేసుదేవుడినే నమ్ముతాము, డెడికేషన్ చూపిస్తామనేసి యేసుదేవుని గురించి వేరే వాళ్ళకి చెప్పడం, హోలీ బైబిల్ చదవడం, పాపాలను అవాయిడ్ చేయడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, 10 కమాండ్మెంట్స్ ఫాలో అవ్వడం, ఈ ప్రతి ఒక్కటి చేసి కడాకి మార్టియర్ అంటే యేసు దేవుని పేరు కోసం చచ్చిపోవాలి. అట్లా వాళ్ళు మాత్రమే సెకండ్ ర్యాప్చర్లో స్వర్గానికి వస్తారు. ఆ తర్వాత చూడండి, దిస్ ప్యారలల్ స్క్రిప్చర్ మొత్తం ఇలాగే స్టార్ట్ అవుతుంది. చాలా ట్రిబ్యులేషన్లో అర్త్క్వేక్స్ ఉంటుంది, తర్వాత వార్స్ ఉంటుంది, తర్వాత తినడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది రైస్ వీట్ అంతా తక్కువ అవుతుంది, ఫ్యామిన్. ఆ తర్వాత చాలామంది చేస్తారు. సేమ్ ఉంది రెవల్యూషన్ చాప్టర్ 6, మాథ్యూ 24, మార్క్ 13, ల్యూక్ 21 ఇవన్నీ ప్యారలల్ చాప్టర్. ఆ తర్వాత సన్ మూన్ అంతా డార్క్ అయిపోతుంది. తర్వాత లార్డ్ జీసస్ క్రైస్ట్ క్లౌడ్స్లో కనిపిస్తారు. ఆ తర్వాత సెకండ్ ర్యాప్చర్. మొత్తం ఇది ప్యారలల్ స్క్రిప్చర్స్. ఓకే, మోస్ట్లీ ఇప్పుడు మీకు ఇది తెలిసింది అనుకుంటా. లార్డ్ జీసస్ దయ వల్ల దెర్ ఆర్ 2 ర్యాప్చర్స్. 1 ర్యాప్చర్ బిఫోర్ ద ట్రిబ్యులేషన్ స్టార్ట్, జస్ట్ ఎవరంటే ఈ గ్రేస్ బేస్డ్ బిలీవర్స్. సెకండ్ ర్యాప్చర్ వచ్చి స్టార్ట్ ఆఫ్ గ్రేట్ ట్రిబ్యులేషన్, ఎవరు ఫెయిత్ పెట్టింటారో ప్లస్ వర్క్స్ కూడా చూపిస్తారో వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంత కష్టం ఉంటుంది ట్రిబ్యులేషన్ టైంలో మేము సేవ్ అవ్వడం. అందుకే ఇప్పుడు అవ్వడం బెస్ట్. ఎందుకంటే జస్ట్ మీరు అనుకున్నారనుకోండి మనసులో, లైక్ యేసు దేవుడు కొడుకు వచ్చి మా కోసం చచ్చారు, అంత మనల్ని ప్రేమించారు, 3 దినాల తర్వాత తిరిగి లేచి వచ్చారు, ఇది నమ్మిన వాళ్ళని యేసు దేవుడు పిలుచుకొని వెళ్తారు ర్యాప్చర్లో. ఎక్స్పెక్టెడ్ 19 May 2024 లార్డ్ జీసస్ విల్లింగ్. మీరు ఆ వీడియో చూడలేదంటే సేమ్ యూట్యూబ్ ఛానల్లో ఉండి ప్లీజ్ చూడండి. మేము ఇలా సేవ్ అయిన తర్వాత మంచి పనులు చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు యేసుదేవునితో. యేసుదేవుడు చూడండి వీళ్ళని ఇంత బాగా మంచిగా చేంజ్ చేశారో, సో మేము కూడా యేసు దేవుడిని ప్రేమిస్తాము, పూజిస్తాము అనేసి వర్షిప్ చేస్తామని వాళ్ళు చేంజ్ అవుతారు. సో అందుకే మేము సేవ్ అయిన తర్వాత మేము మంచి పనులు చేయాలి. బట్ మీరు ర్యాప్చర్ మిస్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు కంపల్సరీగా మంచి పని చేయాలి. మీరు స్వర్గానికి రావాలంటే కడాకి మీ ప్రాణాలు కూడా వదులుకోవాలి యేసు దేవుడ పేరు కోసం. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. ఇది గ్రేస్ బేస్డ్ సాల్వేషన్ మీకు తెలుసు కదా. జాన్ చాప్టర్ 3 verse 16, ఎఫెసియన్ చాప్టర్ 2 verse 8, 9 ఇంకా చాలా చోటు రాసింది. జస్ట్ ఫెయిత్ బేస్డ్ సాల్వేషన్. ఇప్పుడు ర్యాప్చర్కి మునుపు, బిఫోర్ ర్యాప్చర్ అయిన వెంటనే అది చేంజ్ అవుతుంది. బోత్ గ్రేస్ ప్లస్ వర్క్స్, పనులు కూడా కంపల్సరీ. All glory, honor, praise and thanks to Lord God through His only Son and our only Lord and Savior, Christ Jesus, holy name, holy bread, through the Holy Spirit. స్వర్గంలో ఉన్న తండ్రి దేవుడికి మన ప్రేమ, ప్రార్థన, వర్షిప్ వాళ్ళ కొడుకు యేసు దేవుని పేరులో. ఓకే,
థ్యాంక్స్ ఫ్రెండ్స్. లార్డ్ జెస్ బ్లెస్ యూ ఆల్. బై.